వెల్కమ్ టు పీవీసీ న్యూస్. పట్టణ కేంద్రంలో గురువారం రోజున స్థానిక పాత పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ వద్ద అఖిలపక్ష పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, సిపిఎం, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ చిరుమూర్తి యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి కొప్పు శ్రవణ్ గౌడ్, బీజేపీ నడింపల్లి శ్రవణ్, టీడీపీ నాయకుడు చింత లక్ష్మణ్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి నాగరాజులు పీవీసీ న్యూస్ మీడియాతో మాట్లాడుతూ నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హయాంలో రోడ్డు వేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైతున్నా కనీసం ఇంతవరకు ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉన్నా అధ్వానంగా ఉన్నాయని, ఎన్నోసార్లు రోడ్లు బాగోలేక అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయని, రాత్రి వేళల్లో విధుల్లో లైట్లు లేక ప్రజలు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, దొంగల బెడద ఎక్కువైందని గుర్తు చేస్తూ మండలంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వెంటనే చొరవ తీసుకుని రోడ్డు వెడల్పు పనులు చేపట్టాలని, లేని పక్షాన ఈ నెల 10వ తేదీ శుక్రవారం రోజున వివిధ కిరాణా సముదాయాలు, షాపులు, ఇతర అన్ని వ్యాపార వారు బంద్ చేసి స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలి అని పీవీసీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, చింత సైదులు, ముంత నరసింహ యాదవ్, డిఎస్పీ మండల అధ్యక్షులు బోడా రావణ్ మహారాజ్, జనసేన మండల అధ్యక్షులు మరిదు శివకృష్ణ, టీడీపీ జిల్లా నాయకులు లింగాల యాదయ్య, చెన్నారపు సత్తయ్య, బొబ్బిలి మల్లేష్ యాదవ్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు పులెంల వెంకట్ గౌడ్, ఆటో యూనియన్ అధ్యక్షులు షేక్ జానీ, దోసపాటి విష్ణుమూర్తి గుప్తా, గట్టిగుండ్ల రామలింగం, బందరపు సూర్యచంద్ర, మేడబోయిన అశోక్ తదితరులు పాల్గొన్నారు. రోడ్లు వేశారు కానీ అతను అధికారం లేక పదవులు లేడు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే నాగరపల్లికి సంబంధించిన నకరికల్ నియోజక ఎమ్మెల్యే వేముల వీరేశం, అదే బ్రాహ్మణ విలేజ్కి సంబంధించిన ఇదే మండలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కానీ ఇంతవరకు రోడ్లు అనేది ఇంతవరకు లేదు, కనీసం లైట్ లేవు. వాస్తవం చెప్పినట్టు ఇక్కడ మన అఖిలపక్ష నాయకులు చిరుమూర్తి యాదయ్య గారు, మన బీఆర్ఎస్ సిపిఎం పార్టీ కొప్పు శ్రవణ్ గారు, మన యువ నాయకుడు బీఆర్ఎస్ మన పులెం వెంకట్ గౌడ్, మన నడిపల్లి శ్రవణ్ ఉన్నాడు బీజేపీ, మన భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నారాజు, అదేవిధంగా టీడీపీ మన చింత లక్ష్మణ్, లింగాల యాదయ్య గారు ఉన్నారు, మన జనసేన ఉన్నారు. కానీ ఒక్క నిమిషం మనం ఎమ్మెల్యే గారిని ఒకసారి లైన్లో తీసుకో కొంచెం ఆగండి. ఎందుకంటే గతంలో ఇప్పుడు నేను ఒక 15 నిమిషాల క్రితం 4 సార్లు చేశాను. ఎమ్మెల్యే గారు లిఫ్ట్ చేయరు. ఒక్క స్టేజ్ అవుతుంది. ఎమ్మెల్యే గారు లిఫ్ట్ చేస్తే అభివృద్ధి అయినట్టు, లేకుంటే లేనట్టని ఒకసారి తెలుసుకున్నాం. దయచేసి తప్పుగా భావించదు. ఒక్క నిమిషం అవస్థగా పెడుతున్నాను ఎమ్మెల్యే గారికి, మన వేముల వీరేశం గారికి. మన నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇంతకుముందు 4 సార్లు మేము కాల్ చేశాము, ఫోన్ లిఫ్ట్ చేయాలి. ఒకసారి చేస్తున్నాం. అంటే ఎమ్మెల్యే గారు మన ఫోన్ కాల్ కట్ చేస్తున్నారంటే అభివృద్ధి చేస్తారంటే అంటే తప్పుగా భావించవచ్చు. ఈరోజు గత వారం రోజుల నుండి భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, సిపిఐఎం, సిపిఐ, టీడీపీ, జనసేన, భీమ్ ఆర్మీ, అలాగే డిఎస్పీ అన్ని పార్టీల మద్దతుతోటి గత వారం రోజుల నుండి ఇక్కడ అఖిలపక్షాల ఆధ్వర్యంలో నాకడపల్లి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు నాకడపల్లి పట్టణంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకంటే 31 నెలల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నార్కడపల్లి రోడ్డు వెడల్పుకు ఒక్క తట్టం బట్టి కూడా వేయకుండా కాలయాపన చేస్తున్నారు. సొంత మండలం అని చెప్పుకునేటటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ఇద్దరు కలిసి కూడా ఈ నార్కడపల్లి పట్టణాన్ని పట్టించుకోకుండా గుంతలమయమై అనేక మంది కాలు చేతులు ఇరిగిపోయి చాలామంది ప్రమాదాలకు గురై ఎంతోమంది బాధపడుతున్నారు. ఒక 10 మంది దాకా ఇక్కడ ప్రమాదాలలో చనిపోయినరు. కొన్ని దుకాణాలలోకి లారీలు వెళ్ళిపోయినాయి. అయినా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కానీ ఎవరు కూడా
ఇక్కడ పట్టించుకునే నాదుడే లేడు. అనేక మంది గుంటలలో నేను ఒక డాక్టరు తల్లిని ఎక్కించుకొని పోతుంటే కామినేని దగ్గర పోయే వరకే వెనక స్కూటర్ మీద నుండి కింద పడిపోయింది తల్లి. ఆ అమ్మాయి అట్టే పోతుంటే ముందర వేరే కార్ డ్రైవర్ పోయి ఆపి ఆమెకు చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చి ఎక్కించుకోపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం, సంపాదించుకొని ఓట్లలో ఖర్చు పెట్టడం తప్ప ఈ ప్రజలకు మేలు చేసే ఉద్దేశం లేదు. హామ్ రోడ్లు అని చెప్పి 13,006 కోట్లతోటి కనగల్లో పైలాన్ ముఖ్యమంత్రితోటి ఆవిష్కరించుండు. 10 కోట్లు 20 కోట్ల తోటి నాగడపల్లి పట్టణం మొత్తం రోడ్లు పూర్తి అయిపోయి స్ట్రీట్ లైట్లు ఏదైతే డివైడర్లు అన్నీ కూడా పూర్తి అయిపోతుంది. నాగడపల్లికి అందం వస్తుంది. ఈ నాగడపల్లి అంతా పాడుగొట్లాడుతుంది. ఈ లోకల్ మంత్రి, లోకల్ ఎమ్మెల్యే వర్గపోరుతోటే ఈ ప్రజలను పట్టించుకుంటుంది. ఏదైతే వాహనాలు ఉన్నాయో అందరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరందరూ కూడా మీరు ఏదైతే మంత్రి ఎమ్మెల్యే స్పందించకపోతే రేపు ఈ నాగడపల్లి పట్టణ బంద్కు పిలిపించినాం. ఆ తర్వాత ధర్నా చేస్తాం. జిల్లా పార్టీ నాయకులందరూ కూడా అన్ని పార్టీల నాయకులు హాజరవుతారు. కాబట్టి మీరు కూడా స్పందించకపోతే మీ ఇల్లును మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ మిమ్మల్ని ఇక్కడ నాగడపల్లి మండలంలో తిరగనేయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత, అఖిల పక్షాల ఐక్యత. పూర్తి చేయాలి రోడ్డు పనులు వెంటనే, పూర్తి చేయాలి రోడ్డు పనులు వెంటనే, పూర్తి చేయాలి రోడ్డు పనులు వెంటనే. గత 3 ఏళ్ళుగా ఈ రోడ్డు పనులు ప్రారంభించి గత 3 సంవత్సరాలు అయినా గిత్త నత్తనడకనే ఉంది. గిత్త కూడా చేసలేరు. అదిగాక లైటింగ్ కూడా చీకటి అయితే 7 అయితే దారి నాటి పోయే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ లైటింగ్ వేసారు కానీ చూస్తానికే లైటింగ్ ఉంది. ఒక్క లైట్ వెలిగిన పాపాన్ని పోలే ఇంతవరకు. గత ప్రభుత్వం చేసిన పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 3 ఏళ్ళు అయినా ఇంతవరకు ఒక పని కూడా కాలేదు. దయచేసి మనం మంత్రి గారు, రోడ్డు భవనాల శాఖ మంత్రి గారికి తెలియజేయనగా ఈ రోడ్డు వెంటనే పూర్తి చేయాలి. అదే నల్గొండలో 1400 కోట్లతోటి మన ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించారు. కానీ మరి సొంత మండలానికి ఇంతవరకు ఒక నిధి, ఒక రోడ్డు, ఒక సర్వీస్ రోడ్ కూడా వేయడం చేస్తలేడు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని సిపిఎం పార్టీ తరఫున, ఆల్ పార్టీస్ తరఫున తెలియజేయడం జరుగుతుంది. నాగడపల్లిలో గత 3 సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలనే డిమాండ్ తోటి అఖిలపక్ష పార్టీల అన్నింటినీ ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి ఏదో ఒక కార్యక్రమం తీసుకొని అందులో భాగంగా ఈరోజు నిరసన దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా ఉదయం 7 గంటల నుండి బంద్ కార్యక్రమానికి అఖిలపక్ష పార్టీలు పిలుపునియడంతో మా తెలుగుదేశం పార్టీ పక్షాన ఈరోజు మేము మాట్లాడే విషయం ఏమిటంటే, గతంలో అభివృద్ధి గత ప్రభుత్వం అసంపూర్తి చేసినటువంటి రోడ్లను వెంటనే పూర్తి చేయాలి. స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా ఈ మండలం, ఈ ప్రాంతం వాసైనటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు ఇద్దరు పట్టించుకొని రోడ్లను వెంటనే పూర్తి చేయాలని మేము అఖిలపక్ష పార్టీల అన్నిటితోటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నార్కట్పల్లి పట్టణం చాలా అస్తవ్యస్తంగా, చాలా సాయంత్రం అయితే చీకటిమయంగా, గుంతలమయంతో, వర్షాకాలం గుంతలు, వాహనదారులు, ప్రజలు, ఆటోలు, బస్సులు అన్నిటితోటి ఇబ్బంది పడి ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాలు మీకు కనపడతలేవని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఎందుకంటే ప్రజలకు పనికొచ్చే ఏ విషయంలోనైనా తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది. మా ఉన్నటువంటి నాయకత్వంతో పెద్ద ఎత్తున గ్రామాల అభివృద్ధి, పెద్ద ఎత్తున కార్యక్రమాల వల్ల ఎక్కడ కూడా ఏ అభివృద్ధి జరిగినా మా పాత్ర ఉంటుంది. అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం. మేము ప్రజా ఉద్యమాలను నెలకొల్పడంలో మేము కూడా ముందర ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున చాలా మంచి పరిణామం ఏంటంటే అఖిలపక్ష పార్టీలు ఒక మంచి ప్రజా సమస్య మీద ఒక పెద్ద ఎత్తున ఉద్యమ నిర్మాణం చేపట్టడం ఇది నార్కట్పల్లి ప్రాంత వాసులుగా మేము గర్వించదగ్గ విషయం. ఈ మండలంలో హైదరాబాద్ పట్టణానికి కానీ, ఇది విజయవాడ కానీ, ఈ నార్కట్పల్లి పట్టణం అంటే ఈ నేషనల్ హైవే విజయవాడ రహదారి ఒక గుండెకాయ లాంటిది. అటువంటి నార్కట్పల్లి పట్టణం గతంలో ఒక వెలిగినటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని, ఈ మండలంలో 60-70 వేల జనాభా ఉన్నటువంటి మండలాన్ని అనేకమైన వ్యాపారులు, వాహనదారులు, రియల్ ఎస్టేటు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునే క్రమంలో ఇక్కడ మాత్రం అభివృద్ధి కుంటుపడ్డది. గ్రామాలలో రోడ్లు లేవు. ఈ పట్టణ రోడ్డు వెంటనే డిమాండ్ చేయాలి. రాత్రిపూట చీకట్ల లైట్లు లేక దొంగతనాలు అన్నీ
అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఈ రోడ్డు మరమ్మతులను పూర్తి చేయాలని అఖిలపక్షాల పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. గత వారం రోజులుగా నాగర్పల్లి పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నటువంటి రోడ్డు పనులను పురోగతిన పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అఖిల పక్షాల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఉద్యమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు రోజువారీ దినచర్యలో భాగంగా ఈరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. రేపు ఇంతకు మించి నార్కట్పల్లి మండలాన్ని స్తంభింపజేసే విధంగా ధర్నాలు రస్తారోకోలు చేసే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలతో పాటు ఆటో యూనియన్ షాపులు అందరూ సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు సాగించి తొందరగా మన రోడ్డు పని పూర్తయ్యే విధంగా ఉద్యమించాలని కోరుతూ మా నార్కట్పల్లి దరిద్రం ఏంటంటే అంగట్లో అన్నున్న అల్లున్నట్ల చెనున్నట్టు ఇదే మండలానికి సంబంధించినటువంటి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు సమస్య ఏదైతుందో అదే రోడ్డు పనుల శాఖ మంత్రి. ఇది మా అదృష్టం అనుకోని దురదృష్టం అనుకోని నార్కట్పల్లి మండలాన్ని ఒక పరువు తీస్తుండు. ఎందుకు మంత్రి పదవి ఇచ్చినో తెలియదు. మా మండలానికి సంబంధించిన వ్యక్తి మంత్రిగా ఉన్నాడు, అదే శాఖ మంత్రి రోడ్లు పనుల శాఖ. సొంత మండలానికి రోడ్లు పనుల శాఖ మంత్రి అయి ఉండి రోడ్లు వేయలేకపోతే నువ్వు మంత్రిగా ఉండే ఏం ప్రయోజనం? నువ్వు మండలానికి ఏం ఉపయోగించడం? నీ వల్ల నీ చేత కాకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయి. నీకు చేతనైతే మంత్రి పదవి కావాలనుకుంటే ఈ మండలానికి రోడ్లు వేసి ఈ మండల ప్రజలను కాపాడు. ఈ రోడ్లలో ఒక్కసారి నువ్వు కార్లలో పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నావు, నీకు ఏసీలో తిరుగుతున్నావు. ఈ పట్టణ ప్రజలు ఏమవుతున్నారు? చుట్టుపక్కల గ్రామాంచల ఆటోల్లో ప్రయాణించే వాళ్ళు, గ్రామాల నుంచి ప్రయాణించే వాళ్ళు ఇది రోడ్లు బాగాలేక బైక్ల మీద జారిపడి కాళ్ళు చదివేరు. గత 3 నెలల ప్రాంతంలో 3 నెలల వ్యవధిలోనే 11 మంది చనిపోయారు. అదే నీ కుటుంబం నుంచి వెళ్ళి కూడా ఒక వ్యక్తి నీ కుమారుడే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నీ కడుపు కోత నీకు తెలుసు కదా. ఒక కుటుంబంలో ఒక మంచి రోడ్డు ప్రమాదం చనిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో నీకు తెలుసు కదా. అనుభవజ్ఞుడివే కదా. మరి పేద ప్రజలు చనిపోతారు, నీ కంటికి ఎందుకు కనపడట్లేదు? ఈ పేద ప్రజలు పోతే పొడి అని వదిలేస్తావా? నీకు సంపాదన కావాలి, పదవులు అడ్డు పెట్టుకొని విచ్చలవి డబ్బులు సంపాదించుకుంటావు. కానీ నువ్వు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతానికి మాత్రం ఎట్లాంటి ఉపయోగం లేదు. స్థానిక ఎమ్మెల్యేను అభివృద్ధి ప్రదాత అని చెప్పుకుంటాడు. ఏం అభివృద్ధి చేసినావు? గుంటలు అభివృద్ధి చేసినావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పి ఈ రోడ్డు ఎక్కడ పూర్తి అయిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఆ అక్కసుతోటి ఈ వెంకరెడ్డి కోమరెడ్డి వేముల వీరేశం ఇద్దరి వర్గపోరులో భాగంగా ఈ 3 కారణాల వల్లే నార్కట్పల్లి రోడ్డు పూర్తి చేయట్లేరు. మీరు ఇదే విధంగా నిర్లక్ష్యం వహిస్తే ప్రజా ప్రాణాలతో చెలగాట మాడితే కబార్ తార్పిడ వేముల వీరేశం కోమరెడ్డి వెంకరెడ్డి మీ ఇళ్లను ముట్టడిస్తాం. ఈ రోడ్లు పనులు పూర్తయినంత వరకు ఉద్యమిస్తాం. కబార్ తార్పిడ హెచ్చరిస్తా ఉన్నాం.